హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి వీడియో అంటే మంగళవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సోమవారం రోజు అయితే హౌస్ అంతా శుభ్రం చేసి క్లీన్ చేసేసాను. నిన్నటి వీడియోలో మీరు చూసినట్టయితే ఇంకా ఈరోజు పెద్దగా పనులేం లేవు. ఇంకా లేవడమే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ పాలైతే స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా పాలైతే కొద్దిగానే ఉన్నాయి. నేనేం తెప్పించుకోలేదు. అంటే మేము డైలీ కూడా కాఫీ టీలు ఏం తాగం కాబట్టి డైలీ పాలైతే కొనుక్కోం. కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా ఒక 1 లీటర్ అట్లా తెస్తూ ఉంటారు. వాటిని మేము పెట్టుకొని కావాల్సినప్పుడు కాఫీ టీ అట్లా తాగుతూ ఉంటాము. బట్ ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అయింది, పెద్దగా అసలు వాటిపైన ఆలోచన కూడా పోవట్లేదులేండి. ఇంకా అలా కొద్దిగా పాలు ఉన్నాయి. ఓకే, నాకు కూడా ఎందుకో తాగాలనిపించింది కాఫీ పెట్టుకొని సరైన పాలు పెట్టేసి స్టవ్ పైన అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో ఆల్రెడీ మా వారైతే దీపం అంతా వెలిగించేశారనమాట. పూజ అయితే చేసేసారు. కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయి ఉన్నారు. కలశం పెట్టిన కొబ్బరికాయ ఫెస్టివల్ రోజు కొట్టడం అయితే మర్చిపోయి ఉన్నాను. సరే అని చెప్పి ఇంకా అది మంగళవారం ఈరోజు మంచిగా పూజలు చేసుకుంటాం కదా, ఈరోజు కొట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకైతే నేను కొట్టుకొని వచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకొని లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసుకుంటూ ఉన్నానండి. ఇలా ముందు రోజే పనులన్నీ చేసేసుకొని క్లీనింగ్ అంతా కూడాను మరుసటి రోజు మార్నింగే పూజ చేసుకుంటే చాలా హాయిగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఎక్కువ పూజ గదిలోనే ఉండాలనిపిస్తుంది. కానీ ఇంట్లో పనులు ఇంకా వంట పనులు ఇంటి పనులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంచెం విసుగొచ్చేస్తూ ఉంటుంది కదా మనకి, ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా. అలాగా నాకు ఈ బ్యాక్ పెయిన్కి కొంచెం అలసట వచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు ఈ మధ్య కాలంలో పూజ గదిలో కేటాయించలేకపోతున్న టైం అయితే నేను ఒకప్పుడు అయితే పూజ రూమ్కి అంకితం అయిపోయినాను. రీసెంట్ టైమ్స్లో కొంచెం అట్లా అంటే పూజ చేసుకుంటాను ప్రతిరోజు కూడాను, ఎక్కువ టైం అయితే కేటాయించట్లేదు అనమాట. సో అలా ఇంకా ఈ రోజు కూడా మంగళవారం మెయిన్గా ఓం శక్తి అమ్మవారు మాలేస్తూ ఉంటాం కాబట్టి ఆ అమ్మవారికి అయితే ప్రతి మంగళవారం పూజ అనేది ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం చేసుకుంటాం స్పెషల్గా. సో అలాగే ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను. టిఫిన్ అయితే రెడీ చేయాలి. స్కూల్ ఉన్నప్పుడు ఒకటే బాధ, హాలిడేస్లోనూ ఒకటే బాధ అన్నట్టే నా పరిస్థితి అనమాట. బట్ లేవడం అయితే కొంచెం లేటుగా లేస్తున్నాను, కానీ క్యారీ కట్టడం అయితే మామూలే అనమాట. ఎందుకంటే చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, ఇప్పుడు తనకి సమ్మర్ క్యాంప్ అయితే ఉంది. సో దానివల్ల మార్నింగ్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి 5కి వెళ్తుంది ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నప్పుడు. మిగతా టైంలో 9కి వెళ్తుంది. మార్నింగ్ 9కి వెళ్ళినప్పుడు టిఫిన్ ఇంట్లోనే తినేసి వెళ్తుంది. సో ఇప్పుడు 5కి వెళ్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా టిఫిన్ ఇచ్చి పంపించాలి, అలాగే ఇంకా మధ్యాహ్నంకి లంచ్ కూడా ఇచ్చి పంపించాలి. స్కూల్ ఉన్నప్పుడు ఎలాగైతే చేసి బాక్స్ కట్టి ఇచ్చి పంపిస్తామో సేమ్ అలానే అనమాట. కాబట్టి ఇంకా నాకు స్కూల్ ఉన్నప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏం అనిపించట్లేదు. నిజంగానే ఈసారి హాలిడేస్ అంతా ఏది కూడా నాకు బ్యాడ్గా జరగలేదు. నిజంగానే ఎక్కడా వెళ్ళలేదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. సేమ్ ఇంకా ఈ లంచ్ బాక్సులు కట్టడము ఇవన్నీ కూడా నార్మల్గానే అనిపిస్తుంది నాకు. పెద్ద డిఫరెన్సెస్ ఏం కనిపించట్లేదు. ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా హెయిర్సే అనమాట. నాకైతే చిరాకు వస్తుందండి. ఎంత హెయిర్ లాస్ అవుతున్నామంటే అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో తెలియట్లేదు. మేబీ ఇక్కడ సాల్ట్ వాటర్ ఎక్కువ అనమాట. ఎక్కువ అంటే ఎక్కువకే ఎక్కువ అనమాట. సో దానివల్ల ఏమో తెలియట్లేదు, కానీ హెయిర్ చాలా లాస్ అయిపోతున్నాము. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా దువ్వుకున్నా కూడాను జడలేసుకునేటప్పుడు అయినా కూడా కిచెన్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. హెయిర్ గ్రోత్ కోసం టిప్స్ అడుగుతున్నారు నన్ను చాలామంది. నాకు షేర్ చేయాలనే ఉంది. కాకపోతే హెయిర్ గ్రోత్ అవ్వడం పక్కన పెడితే మనకి హెయిర్ ఉన్నది లాస్ అవ్వకుండా ఊడిపోకుండా ఉంటే చాలా అనిపిస్తుంది నాకు. ఏది పడితే అది యూస్ చేసేసి అదని ఇదని వీడియోస్లో చూసి ట్రై చేయడం కంటే న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్నవి యూస్ చేసుకోవడం బెటరు. అండ్ నన్నైతే చాలామంది అడుగుతారనమాట, అక్క మీ హెయిర్ చాలా బాగుంటుంది, మీరు ఏం యూస్ చేస్తారని చెప్పేసి. నేను చాలా వీడియోస్ చేశానండి హెయిర్ కేర్ సంబంధించి, అంటే హెయిర్ కేర్కి సంబంధించి టిప్స్ అలాగే వీడియోస్ కూడా షేర్ చేస్తాను. న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఇంట్లో రెడీ చేసుకోవడం కానీ ప్యాక్స్ కానీ ఇలాంటివి. వన్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇప్పుడు రీసెంట్గా చాలామంది మన ఫ్యామిలీలోకి యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్కి సంబంధించినవి కావచ్చు, స్కిన్ కేర్కి సంబంధించి, హెయిర్ కేర్కి సంబంధించి, ఇంకా బ్యూటీ టిప్స్ ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్లో షార్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. వన్స్ ఒకసారి చెక్ చేసేసేయండి. కొత్తగా వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చెప్తున్నా. అండ్ ఇలాగే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే తొందరగా మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాము. ఇంకా దగ్గర మనకి ఇంకొక అంటే 20K దగ్గర, అంటే ఇంకొక 20,000 అంత మెంబర్స్ వచ్చేసారంటే మనం 100K అయిపోతుంది. ఎప్పుడెప్పుడు అని నాకైతే నిద్ర పట్టట్లేదు అనమాట నిజంగా. ఇంక ఇక్కడ మా వారు చూడండి, నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటుంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చారనమాట. నేను ఇక్కడ కెమెరాలో ఎందుకు అలా దాక్కుంటున్నావంటే నేను బనియన్ వేసుకొని ఉన్నాను, మళ్ళీ నన్ను చూపించావనుకో ఏదో ఒకటి పెడుతుంటారు ఎందుకులే అని చెప్పేసి నవ్వుతున్నారు. సో అందుకే మేము అక్కడ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే సేమియా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. అండ్ నేను కాఫీ కలుపుకుంటుంటే మా వారు ఆ స్మెల్ నచ్చి నాకు కూడా ఇవ్వన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆయనకి నాకు ఇద్దరికి కలిపాను అనమాట
కాఫీ అయితే ఆయన తాగేస్తున్నారు. నేనైతే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసేసి మళ్ళీ కాఫీ తాగుదామని చెప్పేసి ఇంక ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. దీనికి కాంబినేషన్గా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. బట్ సేమియా ఉప్మా కాబట్టి ఎలా అయినా తినేస్తారు. బట్ రవ్వ ఉప్మా చేసామంటే మాత్రం ఖచ్చితంగా చట్నీనో పచ్చడో ఏదో ఒకటి ఉండాలన్నమాట పక్కన పిల్లలకి. రవ్వ ఉప్మా మాత్రం చేస్తే ఇంట్లో పరిగెత్తేస్తారండి. అసలు ఆకలి ఉన్నా కూడా మాకు ఆకలి లేదని చెప్పేస్తారనమాట. మేబీ తొందరగా డైజెషన్ అయిపోతుంది కదా ఈ ఉప్మా అనేది. దానివల్ల ఏమైనానో ఏమో తెలియట్లేదు నాకు. బట్ ఇష్టపడరు అనమాట. సేమియా అయితే మంచిగా తింటారు. ఇంకా మా వారైతే చూడండి, ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటుంటే ఇంకా వస్తున్నారనమాట. నేనేమో ఇంకా అరుస్తున్నా, అరే కనిపించక ఇక్కడ మళ్ళీ బ్యాడ్గా వస్తుంది ఈ వీడియోలో అనేసి అంటున్నా. ఓకే, ఇంకా నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నా. కాఫీ నిజంగానే వేడిగా తాగడం కంటే చల్లగా తాగితేనే టేస్ట్ బాగుంది. నేను ఈ మధ్య సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే నార్మల్గా కాఫీ పొడి సపరేట్గా వేసి కలుపుకోకుండా, అంటే టీ ఆకు ఉడకపెడతాం కదా అదేలాగే కాఫీ పొడి కూడా పాలలో వేసేసి బాగా బాయిల్ చేసేసి అంటే మరిగించి మళ్ళీ నేను బాగా చల్లారిన తర్వాత తాగుతున్నా. నిజంగానే కోల్డ్ కాఫీ తాగుతారు కదా, సేమ్ ఆ టేస్ట్లో నాకు అనిపించింది. నేను ఒకసారి తాగాను, టేస్ట్ చేశాను కోల్డ్ కాఫీ. సో సేమ్ అలానే అనిపించింది నాకు, భలే అనిపించింది. ఇంకా మీదట ఇలానే తాగాలనేసి అయితే అనుకున్నా. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి లంచ్ బాక్స్ అవి పాపకి ఇచ్చేసి ఆ తర్వాత కొంచెం వర్క్ ఉంటే చూసుకొని ఇంక అక్కడి నుంచి కూడాను ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చాను. మనకి పలంనేరులో తిరుమల ఫ్యాన్సీ స్టోర్ ఒకటి ఉంటుంది, ఫేమస్ అనమాట. అక్కడికైతే నేను ఎక్కువ వస్తూ ఉంటాను. ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది, గుజరాతీ వాళ్ళది, అక్కడికి వెళ్తుంటాను. సో అట్లా తిరుమల ఫ్యాన్సీ స్టోర్కి వచ్చానమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మీట్ అయ్యారు. అసలు ఇంకా నేను నార్మల్గా ఉంటే కూడా మీరు వీడియో తీసుకోండి పర్లేదు, మాకు మీరంటే చాలా ఇష్టము, మీ వీడియోస్ డైలీ కూడా మేము ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా 10:30 అయిందంటే చూస్తూ ఉంటామని చెప్పేసి అన్నారు. ఇంకా సిస్టర్ పేరు సరస్వతి అంట. ఇంకా అలాగే తిరుపతిలో కూడా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారంట, మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారంట. అలాగే ఇంకా మమ్మల్ని చూపించండి, మా వాళ్ళంతా చూస్తారని చెప్పేసి అన్నారు. భలే సపోర్ట్ చేశారండి, సూపర్ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడే ఈ బట్టలన్నీ మడిచాను. నేను మడవలేదండి, మా అమ్మాయి మడిచింది పాపము. నేను వాకింగ్ చేసుకొని వచ్చే లోపల మా అమ్మాయి అయితే బట్టలన్నీ మడిచేసింది. ఇవన్నీ ఎత్తి పెట్టాలి. అండ్ రేపు మా అమ్మాయి బర్త్డే కాబట్టి ఇంకా మా అమ్మాయికి అయితే షాపింగ్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు మెహందీ అవి పెట్టాలన్నమాట. అలాగే నేను డ్రెస్ ఏం తెచ్చాను, అలాగే షాపింగ్ ఏం చేశానని చెప్పి చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్ పనులన్నీ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పాప బట్టలన్నీ కూడా మడిచేసింది. ఇంకా అవన్నీ ఎత్తి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మెహందీ నేను పెడదాం అనుకున్నాను. బట్ మా అమ్మాయి నేను మా ఫ్రెండ్ దగ్గర పెట్టించుకుంటాను, మా చాలా బాగా పెడుతుంది గేయ అని చెప్పింది. వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అండి, నేను మా శ్వేత ఎలాగో అండ్ మా అమ్మాయి గేయ, వీళ్ళిద్దరు కూడా అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. స్టడీస్ పరంగా కూడా ఈక్వల్గా చదువుతారు. 1 మార్క్ డిఫరెన్సెస్ వస్తాయి ఎప్పుడు కూడాను వీళ్ళకి, అంత మంచిగా చదువుతారు. అండ్ బాండింగ్ కూడా ఫ్యూచర్లో మేము ఎలా అయితే ఉంటామో శ్వేత నేను, ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కూడా అలానే ఉంటారని నాకు గట్టిగా అనిపిస్తుంది. సో అలా ఇంకా తనైతే చాలా బాగా మెహందీ డిజైన్ అయితే వేస్తుంది అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చాం వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ కాసేపు ఉండేసి ఒక ½ అన్ అవర్ అట్లా ఇంకా అక్కడ బోర్ కొడుతుంది అనమాట. సరే ఆ అక్కతో మాట్లాడుతున్నా కూడా నాకు ఇంకా పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్, ఇంకా మనసు ఉంటుందా చెప్పండి. అందుకోసమని ఇంక ఇక్కడికైతే మా ఫ్రెండ్ కాల్ చేసింది, ఇంత దగ్గరకు వచ్చావు రావే కాసేపు మాట్లాడుకుందామంటే, చాలా రోజులు అయిపోయింది నేను కూడా శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చి అయితే, అందుకోసమని చెప్పేసి ఇంక వచ్చానమాట. ఇప్పుడైతే వెళ్తున్నా శ్వేత వాళ్ళ ఇంట్లోకి అయితే. ఇంకా చూసేసేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. హలో హలో, ఎవరి ఇంట్లో? హాయ్ ఫ్రెండ్స్. అదే గయ్యాలి చూడండి ఫ్రెండ్స్, నైట్ వేసుకుంది, పరిగెత్తేసింది లోపలికి. బా అప్పుడే మీ అమ్మ వేసేసింది, సర్దే వేసింది రా డైనింగ్ టేబుల్ మీద, క్లాత్ కూడా వేసింది. ఏ హనీ హనీ, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మనం కొనాలంటే డైనింగ్ టేబుల్ అయితే వాళ్ళు 6 సీటర్ కొనుక్కున్నారు. మంది 4 సీటర్ కదా, వాళ్ళు 6 సీటర్ కొన్నారనమాట. అదైతే చూపిస్తున్నా మీకు, రీసెంట్గా నిన్ననే కొన్నారులేండి, అందుకోసమని ఇంకా అది మీకు చూపించాను అనమాట. ఇంక ఇక్కడ మా హనీ ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా ఫ్రెండ్ అయితే జ్యూస్ ఇచ్చిందనమాట, పల్పి ఆరెంజ్. ఇంకా అదైతే కాఫీ పెట్టిస్తానండి, నీకు దండం అమ్మ తల్లి కాఫీ వద్దని చెప్పేసి ఇంకా జ్యూస్ ఇమ్మని చెప్పాను. అదైతే తాగుతూ ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట క్యూట్గా మా హనీతో. గంగపండకి ఏం తీసిచ్చి మీ డాడీ? హెలికాప్టర్. అబ్బా నన్ను ఎక్కించుకొని పోతావా హెలికాప్టర్లా?
ఏ చెప్పు మళ్ళీ చూడు. ఇంకా హెలికాప్టర్ కొనుక్కునిందంట జాతరలో, దాంట్లో నన్ను ఎక్కించుకొని వెళ్తుందంట. నేనైతే ఈఫిల్ టవర్ చూడాలి అక్కడికి తీసుకెళ్ళనేసి అట్లా ఫన్నీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. నిజంగా నాకు ఎప్పుడైనా చాలా ఎక్కువ బాధ అనిపించినా, మనసుకి భారంగా అనిపించినా, లేదంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మాత్రం మా ఫ్రెండ్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పిలుస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాను అనుకోండి, కాసేపు అట్లా పిల్లలతో ఆడుకుంటూ మహానీతో అట్లా ఆడుకుంటూ రిలాక్స్ అయిపోతాను, అన్నీ మర్చిపోతాను అనమాట. ఎంతైనా ఫ్రెండే కదండి, బెస్ట్ ఫ్రెండ్ అంటేనే ఇంకా ఆ మాత్రం ఉండాల్సిందే. మనం బాధలో ఉన్నది తెలుసుకొని మరి మన మాటలు విని, మన వాయిస్ విని మనం బాధలో ఉన్నామని తెలుసుకొని మరి మనల్ని కొంచెం మోటివేట్ చేయడమో, లేకపోతే ఆ బాధలో నుండి బయట తెప్పించడమో అది ఒక ఫ్రెండ్కే సాధ్యమవుతుంది కదా. అలానే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ని దేవుడు ఇచ్చాడనమాట. లైఫ్ లాంగ్ 2009 నుంచి ఇప్పటి వరకు మేము హ్యాపీగా ఉన్నాం. కొంచెం కూడా భయం లేదు. నువ్వు వెళ్ళిపో, నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను. నువ్వు పోయినావు అనుకో, నేను వెళ్ళిపోతా. అందిరా నువ్వు ఇంగ్లీష్ మీడియమే కదా, నీ పేరు చెప్పేది ఇంకా తెలీదా? ఏ ఆడ మాట్లాడే. ఇంక నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోకుండా వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళ మామకైతే కాల్ చేసి చెప్పిందనమాట, అత్త ఏం తీసుకురాకుండా వచ్చేసింది మామ అని. ఇంకా వాళ్ళ మామ ఉంటాడా చెప్పండి, ఐస్ క్రీమ్స్ అవి బోల్డ్ అని తీసుకొని వచ్చేసాడనమాట. బండిలో తీసుకెళ్ళేసి ఇంకా గోల పెట్టేసి ఏడ్చేసింది. నేను కూడా వస్తానని, బట్ నైట్ అయిపోయింది, 9 అయిపోయింది, వద్దని చెప్పేసి మేము ఇంకా ఏదో ఒకటి గోల్మాల్ చేసేసి వచ్చేసాము. ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసామండి. పాపం ఏడుస్తూనే ఉన్నింది. ఇట్లనే చేస్తుంది అనమాట, మేము ఎప్పుడు వెళ్ళినా కూడాను మాతో పాటు వచ్చేయాలంటది. బట్ నైట్ టైం కదా, ఎందుకులే మళ్ళీ నైట్ ఒకవేళ ఉండకపోతే ఇబ్బంది కదా అని చెప్పి దగ్గరే అయినా కూడా ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళలేదనమాట. ఇంకా అలానే ఏమార్చేసి వదిలేసి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే షాపింగ్ చేసుకొని వచ్చానమాట. పెద్దమ్మాయికి అయితే బర్త్డే అండి. యాక్చువల్లీ ఈ రోజే బర్త్డే, అంటే May 20th మా పెద్దమ్మాయి బర్త్డే అనమాట. మీకు బర్త్డే వీడియో రేపు అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా షాపింగ్ ఏమేమి చేసుకొచ్చాను, డ్రెస్ ఏం కొన్నాను అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నా. డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది, స్లీవ్లెస్ వచ్చింది, బట్ క్లాత్ అయితే ఇచ్చున్నారు. సో నేను ఇంకా స్లీవ్స్ అన్నీ కూడా పెట్టించుకొని ఆల్ట్రేషన్ చేపించుకొచ్చాను. ఎందుకంటే మా అమ్మాయి బాడీ చాలా ఇదిగా ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా అసలు ఇంకా ఏది కొన్నా కూడా ఆల్ట్రేషన్ చేయించాల్సిందే అనమాట. సో తీసుకెళ్ళి ఇంకా టైలర్ షాప్లో అయితే ఆల్ట్రేషన్ చేయించుకొని స్లీవ్స్ అన్నీ పెట్టించుకొని వచ్చాను. మా పెద్దమ్మాయి అయితే స్లీవ్లెస్ ఏమి వేయదనమాట, తనకు నచ్చదు కాబట్టి ఇంకా పెట్టించుకొనేసి మొత్తం రెడీ చేసుకొని వచ్చాను. అదే మీకు చూపిస్తూ ఉన్నాను. సో డ్రెస్ అయితే చాలా బాగుంది, 2300 అండి డ్రెస్ అయితేను. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంతసేపు నాకు ఆ శారీ, ఇలాంటి కలర్లో శారీ కొనుక్కొని వేసుకోవాలంటే చాలా ఇష్టం నాకు. బట్ నేను దొరకట్లేదనమాట నాకు ఆ కలర్లో శారీ అయితే. బట్ భలే బాగుంటుంది అనమాట, సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఇలాంటి కలర్ శారీ కట్టుకున్నామంటే. ఇంకా డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ రెయిన్బో వస్తాయి కదా, సో ఆ బ్యాంగిల్స్ అయితే గ్లాస్ బ్యాంగిల్స్, అవైతే ఎక్కడ వెతికినా కూడా దొరకలేదండి మా అమ్మాయి సైజ్కి. ఇంకా ఒకే డజన్ ఉంటే వాటిని తీసుకొని సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవి కొనుక్కొని వచ్చాను. అలాగే ఇంకా మాకు కావాల్సిన స్టిక్కర్ ప్యాకెట్స్, ఇంకా బ్యాంగిల్స్, తర్వాత హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాను. క్లిప్స్ కూడా 3 తీసుకున్నా, ఒకటి నార్మల్ది ఫ్లక్కర్ లాగా, ఇంకొక 2 అయితే హెయిర్కి వేసుకునేటివి. ఇంక ఈ 3 కూడా తీసుకొని వచ్చాను. ఇంకా వాటితో పాటు చాక్లెట్స్ కూడా తీసుకొచ్చేసాము. చాక్లెట్స్ అయితే ఇంకా స్కూల్లో టీచర్స్ అంతా ఉంటారంట, అందుకోసం అని చెప్పేసి ఇంకా ట్యూషన్ మేడం వాళ్ళకి, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి స్కూల్లో ఇంకా ఇలా ఇవ్వాలని చెప్పేసి పెద్ద పెద్ద చాక్లెట్స్, తర్వాత నార్మల్ చాక్లెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట. చాక్లెట్స్కి ఒక 1000 రూపీస్ పైన అయిపోయింది. అన్నీ కూడా కాస్ట్ ఎక్కువలోనే తీసేసుకునింది అనమాట. దగ్గర 1000 పైన అయిపోయింది అనమాట ఈ చాక్లెట్స్కి. ఈ 2 ప్యాకెట్సే 700 పడింది. క్యాషియో ఒకటి, బాదాం ఒకటి, తర్వాత జీడిపప్పులది ఒకటి, ఈ 2 కూడాను కాస్ట్ 350 పడింది ఒక్కొక్క ప్యాకెట్, అంటే మొత్తం 700. ఇంకా ఈ మిగతా 2 ఉన్నాయి కదా, ఈ 2 సపరేట్ కాస్ట్ అనమాట. మొత్తం దగ్గర 1000 పైన బిల్ అయింది చాక్లెట్స్కి మాత్రమే. ఇంకా అన్నీ కూడా కొనుక్కొని వచ్చేసాము. తనకేంటంటే ఈ కేక్ కట్ చేయడాలు, సెలబ్రేషన్స్, అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేయడాలు ఇవన్నీ కూడా మా అమ్మాయికి నచ్చవు. పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి చాలా డెడ్ ఆపోజిట్ ఉంటాయన్నమాట వాళ్ళ ఇష్టాలన్నీ కూడాను. ఎక్కువ సింపుల్గా ఉండాలంటది మా పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అలా కాదు, కొంచెం హడావిడి గ్రాండ్గా రెడీ అవ్వడము, కొంచెం స్టైలిష్గా ఉంటుంది. పెద్దమ్మాయి మాత్రం కొంచెము ఎప్పుడో ఒక 80sలో పుట్టినట్లు ఉంటుంది అనమాట. ఇంకా అదే నేను ఇక్కడ మీకు చెప్తూ ఉన్నా. ఇదైతే షాపింగ్ పని అయిపోయింది, ఇంకా చూపించేసాను మీకు ఏమేమి కొన్నానని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా విడి పువ్వులు సన్న మల్లెలు అయితే తీసుకొని వచ్చాను. 100 grams 50 రూపీస్ అని చెప్పారు, సరే అని చెప్పి తీసుకొచ్చాం. ఇప్పుడు సమ్మరే కదా, పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. ఫెస్టివల్స్ టైంలో మాత్రమే మనకి రేట్లు మాట్లాడించడానికి కూడా ఉండదు అనమాట, అంత కాస్ట్ ఉంటుంది. కానీ నార్మల్ టైంలో చాలా తక్కువ కాస్టే ఉంటాయి. 50 రూపాయలకి నాకు దగ్గర 3-4 మూరల దాకా అయ్యాయి. నేను 2 పువ్వులు వేసి కట్టానా, నాకు 3.5-4 మూరల దాకా అయ్యాయి అనమాట. దర్జాగా పెట్టేసుకోవచ్చు నేను పిల్లలు ముగ్గురం కూడాను.
సో అన్ని పువ్వులు అయితే వచ్చాయి. ఇంకా వాటిని అయితే కట్టడం మర్చిపోయానండి. నేను షాపింగ్కి వెళ్ళాను కదా, వాటి కింద ఇవి ఫస్ట్ పువ్వులే కొనుక్కున్నాను. ఆ పువ్వులు అడుగున వేసేసి కవర్లో మర్చిపోయి ఉండిపోయానా. ఇంకా ఈ మెహందీ పెట్టుకొని రావడానికి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంకా ఇవన్నీ చేసేసరికి టైం అయితే 9:30 అట్లా అయిపోయింది. ఇంకా పిల్లలకి పెట్టి మేము తినేసిన తర్వాత కూర్చున్నాను అనమాట. హాఫ్ అన్ అవర్లో కట్టానమాట ఇవన్నీ. గబగబా కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకైతే. అంత టైం పట్టిపోయింది. కొంచెం నచ్చు పని కదా, ఒకరే కూర్చొని కట్టాలంటే కొంచెం యాస్ట్గా అనిపిస్తుంది. ఇంకా ఈ పువ్వులన్నీ కూడా కట్టేసి నేను పడుకునేసరికి 10:30 అట్లా అయిపోయిందనమాట టైము. నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. బట్ ఇంకా అలానే పెట్టేసామనుకోండి, ఆ పువ్వులు ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతాయి పొద్దున్నకి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మొగ్గలుగా ఉన్నప్పుడే కట్టేసామనుకోండి బాగుంటాయి కదా, పాపకి రేపు పెట్టచ్చు అని చెప్పేసి. పెద్దమ్మాయికి పువ్వులు అంటే బాగా ఇష్టం అనమాట. ఎన్ని పువ్వులు పెట్టినా పెట్టించుకుంటుంది. బట్ ఎందుకు అంటారు కదా, ఆడపిల్లలు బ్యాంగిల్స్ అంటే గాజులు కానీ పువ్వులు కానీ ఎక్కువ ఇష్టపడకూడదు అంటారు కదా. బట్ ఏమో మా అమ్మాయికి అయితే, నేను చిన్నప్పుడు సేమ్ నేను కూడా అలానే ఉన్నానులేండి, పువ్వులు పిచ్చి. బట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత, నాకు పిల్లలు పుట్టిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట. వాళ్ళకి పెడితే చాలే అనే ఫీలింగ్ ప్రతి తల్లికి వచ్చేస్తుంది. ఏదైనా బిడ్డలకి ఉంటే చాలే మనకి ఎందుకులే అనే ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పి మనం అలా ఉండిపోకూడదు. సో కాబట్టి మనం కూడా అన్ని రకాలుగా హ్యాపీగా ఉండాలి. పిల్లల్ని చూసుకోవాలి, మనము అట్ ద సేమ్ టైం బాగుండాలి. అదే నేను అనుకుంటాను. అండ్ పువ్వులు అయితే చూసారు కదా, ఇన్ని అయ్యాయి అనమాట. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళేసి ఒక బౌల్లో వేసి పెట్టేసామనుకోండి, ఓకే, ఇంకా రేపటికి మంచిగా పెట్టేయచ్చు అనమాట పాపకి. సో ఇదండి ఇంకా వీడియో అయితే. నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది, అప్పటికే టైం అయితే ఓవర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు బర్త్డే వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.